సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ముగిశాయి. స్వగ్రామం నారావారిపల్లెలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రుల సమాధుల వద్దే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ సహా కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం చనిపోయిన సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు స్వగ్రామం నారావారిపల్లెలో ముగిశాయి. తొలుత రామ్మూర్తి పార్థివ దేహం బేగంపేట నుంచి విమానంలో రేణిగుంటకు తరలించారు. మంత్రి లోకేష్, కుటుంబ సభ్యులు కూడా అదే విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడ్నుంచి స్వగ్రామం నారావారిపల్లెకు తరలించారు. అక్కడ స్థానికులు, టీడీపీ నేతలు రామ్మూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించారు. తర్వాత నారావారిపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్, ఇతర కుటుంబ సభ్యులు రామ్మూర్తి పార్థివ దేహానికి అంజలి ఘటించారు. సోదరుడి కుమారులు రోహిత్, గిరీష్ను ఓదార్చారు. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించారు. నటుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, మంచు మనోజ్ దంపతులు, సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్ తదితరులు అంజలి ఘటించారు. ఆ తర్వాత అంతిమయాత్ర నిర్వహించి తల్లిదండ్రులు అమ్మణమ్మ, ఖర్జూరనాయుడు సమాధుల పక్కనే చితి పేర్చారు. ప్రభుత్వ అధికార లాంఛనాల ప్రకారం పోలీసులు గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత తండ్రి రామ్మూర్తి నాయుడు చితికి నారా రోహిత్ నిప్పు పెట్టారు.